హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రిషి సోమా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకంటే మా తమ్ముని బర్త్డే కాబట్టి అందరికీ తెలుసుగా మా తమ్ముడు అంటే ఎడ్డన్న అని చెప్పేసి. సో ఎడ్డన్న బర్త్డే ఈరోజు ఎడ్డన్న బర్త్డే సందర్భంగా మా అత్తకి చెప్పినాము ఉండమని చెప్తే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసామని మా అత్తకి చెప్తే కెమెరాకి ముందుకు తీసుకురా. వైట్ రైస్, ఉల్లిగడ్డ కూర, ఇంకా ఎగ్స్ అయితే వండిపించినాం మా అత్తతోని. వాటర్ బాటిల్స్ మా తమ్ముడు తీసుకొచ్చారు. సో మా తమ్ముడు ఏం చేసిండు, ఒక గతం అంటే ఈ ఒక 3-4 నెలల కింది నుంచి జమ చేసుకుంటూ మా డాడీ ఇచ్చిన పాకెట్ మనీ సేవ్ చేసుకొని కొన్ని పైసలు ఎన్నో పిగ్గీ బ్యాంక్లకి తీసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి. ఇంకోటి వాడు 10th క్లాస్. ఇప్పుడు ఆ 10th క్లాస్ కోసం కూడా చాలా కష్టపడుతుండు. ఆ 10th క్లాస్ కూడా వాడు మంచి రాయాలని చెప్పేసి నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ విష్ చేస్తారని అనుకుంటున్నా. సో ప్యాక్ చేస్తూ ఉంటాం. ఏం కాదు, ఇవన్నీ వచ్చినా కూడా నార్మల్. ఒక స్పూన్ దేపో పొట్టక్క వీడియో కెమెరా మ్యాన్. ఇక జల్దీ ప్యాకింగ్ అయితే చేసేసినాం. నియర్లీ 40 to 50 ప్యాకెట్స్ అయితే ప్యాక్ చేసినాం. ఇంకా టైమే అసలు సరిపోలేదు, ఎందుకంటే నైట్ 9-9:30 అవుతుంది. అప్పటికి చాలామంది తిని పడుకుంటారు కదా. ఇక మేము ప్యాక్ చేసే వరకే ఆ టైం అయింది. ఆల్మోస్ట్ ఒక ½ an hour కన్నా ఎక్కువనే అయిపోయింది ప్యాకింగ్కి. ఇక మా డాడీ కూడా కొంచెం వచ్చి హెల్ప్ చేసిండు, జల్దీ ప్యాకెట్స్ అవన్నీ కట్టేసిండు. ఇంకా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కిందికే పిలుస్తుండే, అంటే వాళ్ళు కూడా అలాగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు కదా. ఇంకా మేము ఇంట్లో కూడా బర్త్డే సెలబ్రేట్ చేయలేం బాంది. ఇక ఇవి ప్యాక్ చేసిన తర్వాత వీడు సెలబ్రేషన్స్కి పోవాలి కిందికి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు. ఇంక ఇంట్లో కూడా బర్త్డే సెలబ్రేట్ చేయలేము, ఎందుకంటే అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తాం కదా, అక్కడ వాళ్ళు కూడా పండుకుంటారు. ఆల్మోస్ట్ మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసేసి అంతా రెడీ పెట్టే వరకే 9 అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తారు. అయితే డాడీ ఏమన్నాడంటే, ఇది ప్యాక్ చేసి పక్కన పెట్టేయండి, జల్దీ కేక్ కటింగ్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కేక్ కటింగ్ చేసిన తర్వాత పోయి ఫుడ్ డొనేట్ చేసేసి రండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక డాడీ కూడా హెల్ప్ చేసినందుకే ఇంత జల్దీ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ బయట నుంచి పిలిచిరు, చాలాసేపు అయిపోయింది, లేట్ అయిపోయింది కదా. సో ఇంకోటి ఏంటంటే, నేను మీకు చెప్పినా కదా మా అత్త అంతా ప్రిపేర్ చేసిందని ఈమెని. సో ఇంకా డాడీ అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమందే పైనకి వచ్చిర్రు, ఇంకా చాలామంది కింద వెయిట్ చేసిర్రు. రాగానే ఇంకా మా అత్తకి ఫస్ట్ పెట్టిండు, ఎందుకంటే మా ఇంట్లో మా అత్త పెద్ద కదా. ఫస్ట్ మా నాని ఉండే, మా నాని ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద మా అత్తనే. సో మా అత్త కేక్ పెట్టి మా అత్త ఆశీర్వాదం తీసుకొని, దాని తర్వాత ఎంతకైనా పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి కదా. ఇంట్లో నేను మధ్యలో వచ్చి ఒక పాండలకి వచ్చి హాయ్ అని చెప్పి పోయినా చూసి. తర్వాత ఇక డాడీ మమ్మీ ఇద్దరు ఉండే. మమ్మీ డాడీ నెక్స్ట్ మా అత్త తర్వాత మమ్మీ డాడీ కదా. సో మమ్మీ డాడీ కూడా కేక్ పెట్టి వాడు మమ్మీ డాడీ కాళ్ళు కూడా మొక్కితే మమ్మీ డాడీ కూడా బ్లెస్ చేసిర్రు. దాని తర్వాత నా కాళ్ళు కూడా మొక్కిండు, ఎంతకైనా చిన్నోడు కదా. సో అట్లా అని ఇక మా ఇంట్లో చిన్నపాటి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా పోయి వాడు సెలబ్రేషన్ చేసుకున్నాక ఇక ఇంటికి ఏంచి ఫుడ్ తీసుకొని కింద పెట్టుకొని వాడిద్దరు మేమిద్దరం కలిసి వాళ్ళ ఫ్రెండే డ్రైవ్ చేస్తుండు ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చేసినాము. మనం ఫుడ్ డొనేట్ చేయడానికే బేగం బజార్లో ఉన్న భూలక్ష్మి మాత దగ్గర ఉన్న సర్కిల్ దగ్గర మళ్ళీ కబూతర్లు ఉంటాయి, అక్కడ కబూతర్ ప్లేస్లో అక్కడక్కడ డొనేట్ చేసినాము చాలామందికి. ఇదేందో వింత, మనము ఫుడ్ డొనేట్ చేస్తుంటే మన దగ్గరికి కుక్కలు కూడా వస్తుండే, అంటే కుక్కలు కూడా చాలా ఆకలితో ఉండే. ఆ కుక్కలకు కూడా మనం ఫుడ్ పెట్టినాము. మనం కాదు, మన త్రూ దేవుడు పెట్టించండు వాళ్ళకి. సో అట్లా నేను ఫుడ్ అయితే డొనేట్ చేసేస్తాను. సో ఒక మాట, అన్నిటికంటే గొప్పదానం అన్నదానం. సో అన్నదానం కంపల్సరీ. మన ఉన్న దాంట్లో మనకి ఎంత ఉందో అంతలోనే ఒక వీలైతే నలుగురికి 4 మెతుకులు పెట్టాలని చూడాలి ఎప్పుడన్నా లైఫ్లో. ఇట్లాంటి మంచి పనులు చేయాలి. సో మీరు చేస్తారని నేను ఆశిస్తున్నా. ఏదైనా వాళ్ళ పేరెంట్స్ నుంచే వస్తుంది అంటారు కదా. సో మా డాడీ మాకు నేర్పించింది ఇది. సో నేను కూడా ఒక నలుగురికి తెలిసేలాగా ఈ వీడియో చేస్తున్నా. ఏదో షో ఆఫ్కో దానికో కంటెంట్ కోసమో కాదు, ఇది చేయాలి కంపల్సరీ అని చేస్తున్నా. ఎందుకంటే మనం ఆ ఫుడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న ఆ హ్యాపీనెస్ని మనం అసలు అది చేసుకోలేము. ఎందుకంటే రోజు 4 పూటలు తింటాం, 3 పూటలు తింటాం, ఏది కావాలంటే అది తింటాం. ఒక్కరోజు మన ఉన్న దాంట్లో వాళ్ళకు కూడా కడుపు నింపాలి. ఇంకొకటి, కుక్కలు కూడా వెయిట్ చేస్తున్నాయి అని చెప్పిన కదా. సో నేను వాళ్ళకి తెచ్చిన ప్యాకెట్లలో కుక్కలకైతే అన్నం పెట్టిన, చేత్తో మిక్స్ చేసి ఎగ్స్ ఉంటే ఆ ఎగ్స్ని మొత్తం ఇట్లా స్మాష్ చేసి పెట్టిన. సో కుక్కలు కూడా వచ్చి తిన్నాయి. సో కుక్కలు కూడా మనకి చాలా మంచిది తెలుసా కుక్కలకు పెడితే. సో అట్లా పెట్టేసినాము అందరికీ. పడుకున్న వాళ్ళని లేపి మరీ అడిగితే మేము ఇప్పటిదాకా తినలేము, మాకు ఇవ్వండి అని తీసుకుర్రు. సో నేను అసలుకి తీసుకోరేమో, చాలా లేట్ అయిపోయింది కదా, కడుపు నిండిపోయి ఉంటుంది,
ఎవరో పెట్టిర్రు అని అనుకుంటారు, కానీ అట్లా ఏం కాలేదు. ఉన్న 57 ప్యాకెట్స్ 58 ప్యాకెట్స్ తీసుకుపోయినా అక్కడనే 46 47 అయితే అయిపోయినాయి. కొంతమంది పడుకొని ఉన్నారు, కొంతమందిని డిస్టర్బ్ చేయలేదు, అక్కడనే పెట్టేసి వచ్చేసిన పక్కన సో మనం అప్పుడే వండినాం కదా, అది పాసిపోదు కూడా. సో మార్నింగ్ వరకు ఫుడ్ ఖరాబ్ కాకుండానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మార్నింగ్ లేచినా తినొచ్చు అని చెప్పేసి కొంతమంది దగ్గర పక్కన పెట్టిన. సో ఇంకా అంత ఫుడ్ అయితే డొనేట్ చేసేసిన. డొనేట్ చేసిన తర్వాత లాస్ట్ ఒక 8 or 9 ప్యాకెట్స్ మిగిలి ఉండే. సో ఆ 8 or 9 ప్యాకెట్స్ తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ సైడ్ పోయినా. అక్కడ కూడా చాలామంది ఉంటారు హోమ్లెస్ పీపుల్. సో వాళ్ళకి కొంతమందికి ఎక్కడెక్కడ కనిపిస్తే మధ్యలో చాలామందికి ఫుడ్ అయితే పెట్టినాం. తర్వాత ఫుడ్ రైస్ అయితే మిగిలిపోయింది, ఒక 8 ప్యాకెట్స్ మిగిలింది. లాస్ట్కి రైస్ మిగిలింది కానీ కర్రీ లేదు. సో కర్రీ లేదని చెప్పేసి నేనేం చేసినాను తెలుసా, నేనేం చేసి ఉంటానో మీరు గెస్ చేయరు. గెస్ చేసుడు ఎందుకు, నేనే మీకు చెప్తున్నా. సో కర్రీ అయిపోయింది అని చెప్పేసి నేనేం చేసిన, ఎన్నో వెతికిన ఏదన్నా కర్రీ పాయింట్ దొరుకుతుందా, అది దొరుకుతుందా, ఇది సో లాస్ట్కి ఏం దొరకలేదు. సో నా దిమాగ్లో ఒకటే తట్టింది, సాంబార్ ఇడ్లీ. నైట్ అయింది, నాస్టా షాప్స్ ఓపెన్ ఉంటాయి. సో నాస్టా షాప్లు అంటే అవే దోశ ఇడ్లీ దుకాన్లు కుళ్ళు ఉంటాయి. సో అక్కడ పోయి సాంబార్ తీసుకొని ఆ సాంబార్ గట్టించుకొని దీంట్లో పెట్టి ఇద్దామని అనుకున్నా. సో నా దిమాగ్కి ఏందో మంచి ఆలోచననే తట్టింది. సో అక్కడ వాళ్ళకి తినిపించి కుక్కలు చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. వాటర్ మాత్రం పోయలేకపోయిన దానికి దేంట్లోనైనా మళ్ళీ ఒక కవర్లో పోసి పెట్టిన. సో మళ్ళీ ఆ సాంబార్లు అవన్నీ తీసుకొని అయితే వాళ్ళకి డొనేట్ చేయడానికి మళ్ళీ వెళ్ళిపోయినా. సో ఇది ఈ వీడియోలో ఇక్కడిక్కడనే చాలా సేపు అయిపోయింది కాబట్టి ఇదే రికార్డ్ చేసి. సో ఇప్పుడు మిగిలినవి అయితే తీసుకొని పోతున్నా చూడండి. మిగిలినవి అని మీకు చూపిస్తున్నా. పోతున్నాం, వీళ్ళందరికీ ఫుడ్ పెట్టేసిన తర్వాత ఎన్నో ఇడ్లీ షాప్స్ వెతికినా ఎక్కడ నాకు సాంబార్ దొరకలే. ఫైనల్లీ సో అక్కడ సాంబార్ దొరుకుని వచ్చేటప్పుడు ఉస్మానియా దగ్గర ఉన్న కొంతమందికి డొనేట్ చేసేసిన. ఇదే ఆ స్కూప్స్ ఓపెన్ ఉండే సిద్దంబర్ బజార్ దగ్గర. సో దాని తర్వాత నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ తినేసినాము. సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి సోమా వ్లాగ్స్.